కార్పొరేట్ లైఫ్ అంటే గ్లామరస్ అనుకుంటారు. గ్లామర్‌తో పాటు ప్రెషర్ కూడా అలానే ఉంటది. కానీ దాని గురించి ఎవ్వరూ మాట్లాడరు. హలో అందరికీ. ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గ్రేట్. ఇవాళ బెంగుళూరులో ఒక వర్కింగ్ వుమెన్‌గా నా రియల్ 9-5 ఎలా ఉంటాదో చూపిస్తాను. ఎస్పెషల్లీ నా రోల్స్‌లో ఉన్న వాళ్ళకి చాలా రిలేట్ అవుతుంది. సో లెట్స్ గో త్రూ మై డే. నా ఎర్లీ మార్నింగ్స్ ఎప్పుడు చాలా పీస్ఫుల్గా అండ్ హడావిడితో పాటు ఉంటుంది. ఐ స్టార్ట్ మై డే విత్ లూసీ. డెడ్ లైన్స్ ముందు, టార్గెట్స్ ముందు, ప్రొఫెషనల్ అవ్వక ముందు కొన్ని నిమిషాలు నేను జస్ట్ నేనుగా ఉంటాను. తర్వాత ఆబ్వియస్లీ రియాలిటీ స్టార్ట్ అవుతుంది. నిన్న నైట్ ఐ వాజ్ సో టైర్డ్. సో ఉన్న వర్క్స్ అన్ని ఇవాళ మార్నింగ్ కంప్లీట్ చేసి వెళ్ళాలి. సో క్విక్లీ బట్టలు అయితే ఆరేసాను. అండ్ నౌ ఇట్స్ టైమ్ ఫర్ లూసీస్ ఫుడ్. లూసీకి ఫుడ్ పెట్టేసి ఇంకా నేను రెడీ అవ్వాలి. ఇవాళ లంచ్, టిఫిన్ ఏది చేయలేకపోయాను. సో డైరెక్ట్‌గా అయితే ఆఫీస్‌కి స్టార్ట్ అయిపోయా. సో ఆఫీస్‌కి నేను స్కూటీలో వెళ్తాను. మా ఫ్రెండ్ పిక్ చేయడానికి వస్తారనమాట. సో మేము రెంటల్‌లో తీసుకున్నాం ఇద్దరు కలిసి. సో బ్రేక్‌ఫాస్ట్ అయితే ఇవాళ బయటే నా ఫేవరెట్ స్పాట్ దగ్గర. సో మా ఆఫీస్ దగ్గర ఉంటది. విచ్ ఈస్ వెరీ గుడ్ ఫర్ దోస. సో ఐ హ్యాడ్ ప్లెయిన్ దోస. అండ్ దెన్ ఫైనల్లీ నేను ఆఫీస్‌కి అయితే రీచ్ అయిపోయాను. జనరల్లీ ఆఫీస్ టైమింగ్ వచ్చేసి 9:30. బట్ నేను చాలా తొందరగా వచ్చేస్తా. బికాస్ కూర్చోవచ్చు ప్రశాంతంగా అని. అండ్ దెన్ రెడీ అవుతూ కొంచెం మైండ్ ఫ్రీ చేసుకుంటా. దిస్ ఇస్ మై ఫేవరెట్ యాక్టివిటీ. బికాస్ నేను ఇంకా అప్కమింగ్ 8 అవర్స్ కాల్‌లో ఉండాలి. యెస్. కాల్స్ అనగానే మీకు అర్థమయ్యే ఉంటది. బై ద వే నా ఆఫీస్ సెటప్ చూడండి. దిస్ ఇస్ మై నేను కూర్చునే ప్లేస్. కాల్స్ అనగానే మీకు అర్థమయ్యే ఉంటది దట్ నేను కస్టమర్ ఫేస్ రోల్స్‌లో ఉన్నా. యెస్, డైలీ కాల్స్, ఫాలో అప్స్, క్లోజింగ్, టార్గెట్స్, వాట్ నాట్. ఇంట్రెస్ట్ లేదు అని కాదు, బట్ స్టిల్ సేమ్ రొటీన్‌తో లైఫ్ ఇంతేనా అని అప్పుడప్పుడు అనిపిస్తది. బట్ ఐ గెస్ ఇది ఏ రోల్‌లో అయినా కామనే. హాఫ్ డే అయ్యేసరికి కాల్స్ మాట్లాడి, మాట్లాడి పిచ్చగా ఆకలేస్తది నాకైతే. చాలా టైర్డ్ అనిపిస్తది. బికాస్ టాకింగ్ టు పీపుల్, కన్విన్స్ చేయడం, వాళ్ళకి సెల్ చేయడం, ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. సో కమింగ్ టు ప్రెషర్, నాకు చాలా మంది అడుగుతుంటారు, అంటే కార్పొరేట్లో ఉన్నారు, ఎస్పెషల్లీ సేల్స్లో ఉన్నారు, సో ప్రెషర్ ఉంటుందా అని. ఆబ్వియస్లీ ప్రెషర్ చాలా ఉంటుంది. ఎక్స్పీరియన్స్ వచ్చేస్తే నీకు ప్రెషర్ ఎలా హ్యాండిల్ చేయాలి, ఆఫీస్ తర్వాత ఇంటికి ఎలా తీసుకురాకూడదు, అదైతే మీకు క్లియర్లీ అర్థమవుతుంది. అది ఎక్స్పీరియన్స్ తో పాటు వచ్చేస్తుంది. లంచ్ టైం కి ఎనర్జీ ఆల్మోస్ట్ జీరో. పైగా ఇవాళ నా టార్గెట్ నేను అసలు రీచ్ అవ్వలేదు. సో అందుకే మంచిగా తిందామని బిర్యానీ పాయింట్ కి వచ్చా. ఫుడ్ ఈజ్ ఎమోషన్ కదా. ఏం టెన్షన్ ఉన్నా తినే టైం వరకు అయితే పీస్ఫుల్ గా ఉంటది. సో కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, కార్పొరేట్ లైఫ్ ఈజీయా అంటే ఆబ్వియస్లీ ఈజీ కాదు. ప్రతి రోజు డ్రీమ్ జాబ్ లాగా అయితే అనిపించదు. కొన్ని రోజులు చాలా హెవీగా ఉంటాయి, కొన్ని రోజులు వర్త్ ఇట్ అనిపిస్తుంది. ఎండ్ ఆఫ్ ది డే మీరు దాన్ని ఎలా మేనేజ్ చేస్తున్నారు అనేది మ్యాటర్. ఇఫ్ యూఆర్ మేనేజింగ్ వెల్, సో మీ స్ట్రెస్ఫుల్ లైఫ్ ఉండదు. ఇఫ్ నాట్, మీరు అన్ని స్ట్రెస్ తీసుకున్నారంటే ఆబ్వియస్లీ స్ట్రెస్ అనేది ఉంటుంది. అండ్ యా, ఈవినింగ్ 5కి అందరికి ఓపిక నశిస్తుంది. అప్పుడు ఇంకా ఏదో ఒకటి స్నాక్స్ తింటూ సోది చెప్పుకుంటాం. అదొక థెరపీ అనమాట. అండ్ ద హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటంటే డే మొత్తంలో రూమ్కి వచ్చాక మా లూసీని హగ్ చేసుకుని ఆ ప్రెషర్ అంతా దిగిపోద్ది అనుకోండి. And that's all for the day, guys. I hope మీ అందరికీ ఈ వీడియో నచ్చుంటది. So like and subscribe my channel for more such videos. Bye bye.